ఇదివరకు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నెల్లూరు మా తాతగారి ఊరు. అందరికీ నా వందనములు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నేను పాల్గొన్నాము. ఆ సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలో ఉన్న తెలుగు వారి కోసం నడుపుతున్న పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుల పదవి విరమణ వలన ఏర్పడిన ఖాళీలను తమిళ ఉపాధ్యాయుల మూలంగా కాకుండా తిరిగి తెలుగు ఉపాధ్యాయుల ద్వారానే భర్తీ చేయవలసిందిగా కోరారు. ఈ విధంగా తెలుగు ఉపాధ్యాయుల పదవిని తెలుగు ఉపాధ్యాయుల ద్వారానే భర్తీ చేయడం అనే పద్ధతిని ఈ మధ్య కొంతకాలంగా మాత్రమే కొనసాగించడం ఆపుచేశారు. నేను ఆంధ్ర ముఖ్యమంత్రి గారి కోరికను వెంటనే పరిశీలించి పరిస్థితిని సరిదిద్దుతానని నిన్నటి సభలోనే మాట ఇచ్చాను. తమిళనాడు ప్రభుత్వం వెంటనే నేను ఇచ్చిన మాటను నిలబెడుతూ అవసరమైన ఉత్తర్వులు జారీ చేసిందని తెలియచేయడందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నిన్న ఇచ్చిన మాటను ఈరోజే నిలబెట్టుకోగలిగినందుకు చాలా గర్వపడుతున్నాను.